హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తన తండ్రిని కలుసుకోవడంతో తన ఫాదర్ అయిన సాంగ్ ఇల్హోన్ తన పూర్తి గతం గురించి చెప్పి తను జిన్వుని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తూ ఒక విషాదకరమైన వీడ్కోలు చెప్పడంతో మన జిన్వు చాలా బాధపడి ఈ పరిస్థితికి కారణమైన మోనార్క్లని ఎలాగైనా అంతం చేయడానికి ఫిక్స్ అవుతాడు. అలా యుద్ధం తరువాత కొరియాలో ఏర్పడిన అతిపెద్ద గేట్ నుంచి ఎన్నో మాన్స్టర్లు వస్తాయనుకుంటే జిన్వు కోసం యాష్పాన్ వదిలిన తన పూర్తి షాడో ఆర్మీ వచ్చి జిన్వునే వాళ్ళ మాస్టర్ షాడో మోనార్క్గా ఒప్పుకుంటారు. దానితో మొత్తానికి మోనార్క్లకి ఇంకా షాడో మోనార్క్ అయిన మన జిన్వుకి యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో మన జిన్వు ముందు కొరియాకి అన్నిటికంటే దగ్గరగా ఉన్న చైనాలో ఏర్పడిన గేట్ని అంతం చెయ్యాలనుకుంటాడు. కానీ ప్రపంచంలో ఏర్పడిన గేట్లన్నీ ఖాళీగా ఉంటాయి, ఒక్క జిన్వుకి అత్యంత దూరంలో ఉన్న కెనడాలో తప్ప. ఎందుకంటే కెనడాలో ప్రత్యక్షమైంది మోనార్క్లకి లీడర్ అయినా ఇంకా డ్రాగన్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నారుటో ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్. లాస్ట్ ఎపిసోడ్లో నారుటో బోరుటో ఫిల్లర్ని రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశా. దానికోసం మన కమ్యూనిటీలో పోల్ కూడా పెట్టా. కానీ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరూ సోలో లెవెలింగ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి చేరుకోవడంతో ముందు సోలో లెవెలింగ్ని కంప్లీట్ చేసి కావాలంటే తరువాత నారుటో బోరుటో ఫిల్లర్స్ పెట్టమంటున్నారు. కాబట్టి ఆడియన్స్ అయినా మీరు ఏం కోరుకుంటే అది చెయ్యాలి. కాబట్టి ముందు వీలైనంత ఫాస్ట్గా సోలో లెవెలింగ్ని కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యాను. ఇకపోతే మన సోలో లెవెలింగ్ యానిమే సీజన్ 2కి సంబంధించి కొంతమంది లీకర్స్ ద్వారా ఈ ఇయర్ జనవరిలో సీజన్ 1 రిలీజ్ అయినట్టు, నెక్స్ట్ ఇయర్ జనవరిలో సీజన్ 2 రిలీజ్ అవ్వబోతుందని అప్డేట్ వచ్చింది. త్వరలో నెక్స్ట్ వీక్లో రాబోతున్న సీజన్ 2 ట్రైలర్లో అది నిజమవుతుందో లేదో చూసి తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ బ్లూ లాక్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న అప్డేట్. బ్లూ లాక్ మూవీ ఎపిసోడ్ నాగి హెచ్డి వర్షన్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మూవీని ఎవరైనా మిస్ చేసుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇకపోతే ఒక సాడ్ న్యూస్. ఎంతోమంది యానిమే ఫ్యాన్స్కి తెలిసిన ఒక లెజెండరీ వెబ్సైట్ని కూడా షట్ డౌన్ చేసేశారు. రీసెంట్గా యానిమేని పైరసీ చేస్తున్న వెబ్సైట్స్ అన్నిటినీ లెఫ్ట్ అండ్ రైట్ షట్ డౌన్ చేసేస్తున్నారు. మనలో చాలామందికి తెలిసిన తెలుగులో యానిమేని చూడడానికి పాపులర్ అయిన వెబ్సైట్ యానిమే రూల్స్ని కూడా షట్ డౌన్ చేసేశారు. దానితో ఆ వెబ్సైట్కి ఫ్యాన్స్ అయిపోయిన చాలామంది ఫ్యాన్స్ బాధపడుతూ వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బ్లీచ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్. బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ యొక్క సీజన్ 3 ఎపిసోడ్స్ అక్టోబర్ 5 నుంచి ఎయిర్ అవ్వబోతున్నాయని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక దీనితో అక్టోబర్ నుంచి యానిమే ఫ్యాన్స్కి ఇక పండగే. ఎందుకంటే మనకి అక్టోబర్ నుంచి బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ సీజన్ 3, బ్లూ లాక్ సీజన్ 2తో పాటు డ్రాగన్ బాల్ డైమా RE0 సీజన్ 3 కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక గేమ్ లాంటి అదిరిపోయే యాక్షన్ యానిమే. ఈ యానిమే ఒక మంచి స్టోరీతో అదిరిపోయే విజువల్స్తో ఒక గేమింగ్ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ యానిమే మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ యానిమే పేరు షాంగ్రీలా ఫ్రంటియర్. ఈ యానిమే 25 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. త్వరలో సీజన్ 2 కూడా రాబోతుందని అప్డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కథలో హీరో రాకురో ఎప్పుడూ ఎన్నో బగ్స్ ఉన్న అండర్ రేటెడ్ వర్స్ట్ గేమ్స్నే ఆడుతుంటాడు. కానీ ఒకరోజు షాంగ్రీలా ఫ్రంటియర్ అనే టాప్ టియర్ గేమ్ని ఆడడానికి డిసైడ్ అయిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే
గేట్లో నుంచి ఎన్నో మాన్స్టర్లు వస్తాయనుకుంటే ఒక మనిషిలా కనిపిస్తున్న వీడొచ్చాడేంటి అనుకుంటే మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ మాత్రం మెల్లగా వాళ్ళ దగ్గరికి చేరుకొని, ఈ లోకానికి నువ్వేనా రాజువి? ఇది సాధారణమైన మాన్స్టర్ కాదు, అయితే మనుషులతో మాట్లాడగలిగే తెలివైన మాన్స్టర్లు కూడా ఉన్నాయా? నాకు ముందే తెలుసు ఇలాంటిదేదో ఉంటుందని. అందుకే మొదటి గేట్లో నుంచి వచ్చిన మాన్స్టర్లన్నిటినీ జిన్వు మాట్లాడి తన సైన్యంలో చేర్చుకొని ఉంటాడు. వీడిలాగే వాళ్ళు కూడా వాళ్ళ రాజు ఎవరని అడిగినప్పుడు నేనే అని చెప్పడంతో వాళ్ళు తన సైన్యంలో చేరారేమో. అవును, నేనే రాజుని. అయితే ఏంటి? చూస్తుంటే వాడిక్కడ లేడనుకుంటా. ఇదే టైంలో చైనాలో ఉన్న జిన్వు, మనం కన్నడలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉందా? ఒక్క సెకండ్ ఆగండి, అక్కడున్న ఆడంకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తా. హా, మిస్టర్ సాంగ్ గారు చెప్పండి. ఆడం, కన్నడలో ఏర్పడిన బారికేడ్ దగ్గర ఏం జరుగుతుందో చెప్పగలవా అని అడుగుతుండగా జిన్వుకి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి. ఒకవేళ అప్పుడే మొదలైపోయిందా? ఆడం, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను మా ఏజెంట్లతో కెనడాలో ఏర్పడిన గేట్ దగ్గరలోనే ఉన్నా. అసలు నువ్వు అక్కడెందుకున్నావు? కెనడాలో ఇలా జరుగుతుంటే చూస్తూ కూర్చోలేం కదా. కెనడాకి అమెరికాకి మంచి బంధాలు ఉండడంతో హంటర్స్ బ్యూరో నాతో పాటు చాలామంది హంటర్లను ఇక్కడికి పంపింది. వీళ్ళకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ప్రమాదాన్ని అర్థం చేసుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉన్నారు. అన్నట్టు గేట్లో ఇప్పటి వరకు ఏమైనా మార్పులు గమనించావా? లేదు, చూస్తుంటే మిగిలిన గేట్లలాగే ఇది కూడా ఖాళీగా ఉన్నట్టుంది. అమ్మయ్యా, అయితే అక్కడ కూడా ఏం కాలేదన్నమాట. ఒక్క సెకండ్ ఆగండి, గేట్లో నుంచి ఏదో బయటకొచ్చింది. ఒక మనిషి, గేట్లో నుంచి ఒక మనిషి బయటకొచ్చాడు. ఒక మనిషా? ఆడం, పారిపో, అర్జెంటుగా ముందు వీలైనంత దూరం పారిపో అని జిన్వు చెప్తుండగా ఆడం తన కళ్ళెదురుగా చూసింది ఎంతోమంది టాప్ ర్యాంక్ హంటర్లందరూ ఒక్క సెకండ్లోనే మాడి మస్ అయిపోవడం. హంటర్లు, టాప్ ర్యాంకింగ్ హంటర్లందరూ ఒక్క క్షణంలోనే మాడి మస్ అయిపోయారు. ఆడం, నీకింకా టైం ఉంది, త్వరగా అక్కడి నుంచి వెంటనే దూరంగా పారిపో. డ్రాగన్లు, ఆకాశమంతా డ్రాగన్లతో నిండిపోయింది. ఆ గేట్ నుంచి లెక్క పెట్టలేనన్ని డ్రాగన్లు ఇంకా మాన్స్టర్లు వస్తున్నాయి. ఎన్నో రకరకాల మాన్స్టర్లని ఒక్క చోట్లో చూడ్డం నాకిదే మొదటిసారి. ఇంతదాకా వచ్చాక నాకు వేరే దారి లేదు. తన మీద అటాచ్ చేసిన నా షాడోని వాడితే కనీసం ఆడంనైనా అక్కడి నుంచి కాపాడచ్చు అనడంతో ఆడంపై ఉన్న మన జిన్వు షాడో బయటకొచ్చి ఆడంని వెంటనే జిన్వు దగ్గరికి టెలిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక్కసారిగా ఆడం భయంతో షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన ముందు ప్రత్యక్షమైంది మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఆడం ఇంకా షాక్లో ఉండగానే మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన నోరు తెరిచి ఏదో ఒక డ్రాగన్ లాగా నిప్పులు కక్కుతూ ఆడం ఇంకా జిన్వు షాడోని అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తే ఫోన్లో ఉన్న జిన్వుకి వాళ్ళ కథ ముగిసిందని అర్థమవుతుంది. నేను ముందే ఊహించుండాల్సింది. వాళ్ళన్ని చోట్ల ఒకేసారి వాళ్ళ సైన్యాన్ని డివైడ్ చేసి అటాక్ చేసి ఫైట్ని సాగదీస్తే షాడో మోనార్క్ అయిన నేను మెల్లగా నా సైన్యంలో కలుపుకోగలను. కాబట్టి నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేక పూర్తి సైన్యంతో ఒకే చోట అటాక్ చేస్తున్నారు. కానీ నన్ను నమ్మించడానికి ఏదో వాళ్ళ ప్లాన్ని ఫాలో అవుతున్నట్టు మొత్తం గేట్లన్నిటినీ ఒకేసారి ఓపెన్ చేశారు. నేను ఒక పెద్ద తప్పు చేశా. ఇప్పటికిప్పుడు నేను అక్కడికి వెళ్ళినా గెలవలేని యుద్ధంలో ఇరుక్కుంటా. ఒక్కో గేట్ని మట్టి కలపాలనుకున్న నా ప్లాన్ ఇక విఫలమైంది. ఇక ఈ విషయంలో నేను చెయ్యగలిగిందేం లేదా? అంతమవుతున్న మనుషుల గుండె చప్పుడు, వాళ్ళ చావు కేకలు, ఇంకా నా సైన్యం చేస్తున్న విధ్వంసం నా చెవులకి సంగీతంలా అనిపిస్తున్నాయి. ఇక ఆఖరి యుద్ధం మొదలయ్యింది. కంటికి కనిపించిన అన్నిటినీ నాశనం చెయ్యండి. ఎందుకంటే అదే కదా మన ఉనికి యొక్క ఏకైక లక్ష్యం.
నేనే మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని అంటూ కెనడా మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. ఈ న్యూస్ తెలుసుకున్న అమెరికాలో ఉన్న హంటర్స్ బ్యూరో డైరెక్టర్ వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. హంటర్లు, నేను పంపిన ఏజెంట్లు, ఇంకా రిపోర్టర్లు కూడా. గేట్లో నుంచి వచ్చింది వందల కొద్ది డ్రాగన్లు, ఎన్నో జైంట్లు, అలానే వాటి కూడా ఎన్నో ఇన్సెక్ట్లు కూడా వచ్చాయి. ఈ విధ్వంసాన్ని మనుషులు ఆపలేరు. ఈ కందరం చనిపోతాం. అంతా ముగిసింది. ఇంకొద్ది సమయంలోనే వాళ్ళు అమెరికాకి కూడా చేరుకుంటారు. నాకిప్పుడు అర్థమవుతుంది అప్పుడు హంటర్ సాంగ్ జిన్వు అందరినీ గేట్లకి వీలైనంత దూరంగా ఎందుకు వెళ్ళిపోమని హెచ్చరించాడో అని. ఏదైనా ఈ ప్రపంచం కథ ముగిసింది అని డిప్రెషన్లో ఉన్న డైరెక్టర్ దగ్గరికి మన జిన్వు చేరుకుంటాడు. హంటర్ సాంగ్, మీరా? నేను మిమ్మల్ని ఇలా సడన్గా కలుసుకోవడానికి కారణం, మీ దగ్గర నాకు కావాల్సింది ఒకటి ఉంది, రూన్ స్టోన్. మీ దగ్గరున్న కామిష్ యొక్క రూన్ స్టోన్ని నాకు దయచేసి ఇవ్వండి. నీకప్పుడే చెప్పాం కదా, కామిష్ రూన్ స్టోన్ హంటర్స్ బ్యూరో ఆధీనంలో ఉంది. ఇంత దాకా వచ్చాక అసలు నేనేం మాట్లాడుతున్నా? ఈ గది హంటర్స్ బ్యూరో దగ్గరుంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ ప్రపంచమంతా అంతమైపోతే ఆ రూన్ స్టోన్ ఎవరి దగ్గరుంటే ఏంటి? నన్ను క్షమించు, నేను తాగి ఏదేదో మాట్లాడుతున్నా. సరే, నీకు ఆ రూన్ స్టోన్ని అందచేస్తా, కానీ నీకు దానితో ఏం పని? నేను వాళ్ళపై ఎదురుదాడి చేయడానికి దానిని ఉపయోగించబోతున్నా అనడంతో డైరెక్టర్ చెప్పినట్టే తనకి రూన్ స్టోన్ని ఇవ్వడానికి మన జిన్వుని బేస్మెంట్కి తీసుకెళ్తాడు. నువ్వు మన ప్రపంచానికి మాన్స్టర్లని రూలర్లు పంపారని చెప్పావు కదా, మరా మాన్స్టర్ల లోపల ఈ రూన్ స్టోన్లని ఎందుకు పెట్టారు? ఇవి మనుషులు బలపడి ఆ మాన్స్టర్లని సులభంగా వేటాడడానికి రూలర్లు ఇచ్చిన చిన్న బహుమతులు. ఒక మాన్స్టర్ అంతమైనప్పుడు వాటి ఎబిలిటీస్ ఈ రూన్ స్టోన్లలో సీల్ అవుతాయి. వాటిని ఉపయోగించి మిగిలిన మాన్స్టర్లని ఓడించడానికి రూలర్లు వీటిని సృష్టించారు. అయితే దీనిని ఉపయోగించి వాళ్ళని ఆపగలవా? నేను ప్రయత్నించి చూడాలి. నాకు మీ నుంచి మరొక సాయం కావాలి అంటూ జిన్వు మిస్ సర్లర్ని కలవాలని అడగడంతో డైరెక్టర్ జిన్వుని మిస్ సర్లర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు నాకు తెలిసిన వ్యక్తివి కాదు. ముందు నిన్ను కలిసినప్పుడు నీ మనసు లోపల చీకటి ఉండేది, కానీ ఇప్పుడు నువ్వే చీకటిగా మారావు. నేను మీకు తెలిసిన వ్యక్తినే మేడం, కానీ తేడా ఏంటంటే అప్పుడు మీరు చూసిన చీకటి నేను కలిసిపోయాం. అన్నట్టు మీరు భవిష్యత్తుని చూడగలరని విన్నా. ఒక్కసారి నా భవిష్యత్తు చూసి చెప్పగలరా అనడంతో పరిస్థితి అర్థం చేసుకున్న మిస్ సర్లర్ జిన్వు చేతిని తన చేతిలోకి తీసుకొని తన భవిష్యత్తు చూడడం స్టార్ట్ చేస్తుంది. జిన్వు ఏం చెయ్యబోతున్నాడో తెలుసుకున్న మిస్ సర్లర్ కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు నిజంగా ఇదంతా ఒక్కడవే చెయ్యాలని ప్లాన్ చేస్తున్నావా? ఎలా? అసలు ఒక్క మనిషి ఇంత భారాన్ని ఎలా మొయ్యగలడు? నిన్ను నువ్వు త్యాగం చేసుకొని ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడాలనుకుంటున్నావా? అయితే మీరు చూసిన భవిష్యత్తు ప్రకారం నా ప్లాన్ పనిచేసినట్టుంది. పని చేసిందని సంతోషపడుతున్నావా? నువ్వు చేసిన అంత గొప్ప త్యాగం ప్రపంచంలో ఎవ్వరికీ గుర్తుండదు. అది తెలిసి కూడా ఇదంతా ఒంటరిగా చెయ్యాలనుకుంటున్నావా? ఇలా సడన్గా వచ్చి మిమ్మల్ని సాయం అడిగినందుకు నన్ను క్షమించండి, కానీ ఇక నేను వెళ్ళాలి అంటూ జిన్వు అక్కడి నుంచి దూరంగా టెలిపోర్ట్ అయ్యి తన ప్లాన్ పనిచేస్తుందని తెలుసుకోవడంతో దానిని స్టార్ట్ చేసే ముందు ఆఖరిసారిగా తను ప్రేమిస్తున్న చాహెన్తో మాట్లాడాలనుకొని తనకి కాల్ చేస్తాడు. జిన్వు, అది నువ్వేనా? అవును, నన్ను క్షమించు. ఈ మధ్య బిజీగా ఉండడంతో నీతో పెద్దగా మాట్లాడలేకపోయా. మరేం పర్లేదు, నేను కూడా బిజీగానే ఉన్నా. అవును, ఇద్దరం బిజీగా ఉండడంతో అస్సలు కలుసుకోలేకపోయాం. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం. అవునా? సరే, అలానే చేద్దాం. కానీ జిన్వు, ఏంటో చెప్పు.
నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయగలవా? ఇదంతా ముగిసాక నన్ను మళ్ళీ కలుస్తానని చెప్పు. సరే, ఇదంతా ముగిసాక నేను తప్పకుండా కలుస్తా అన్న మాటలు వినడంతో చాహేన్ సంతోషపడుతుంది. ఇదే టైంలో మన కొరియన్ హంటర్లు, జపాన్ హంటర్లు, చైనీస్ హంటర్లు, ఇంకా అమెరికన్ హంటర్లతో పాటు ప్రపంచంలో టాప్ హంటర్స్ అందరూ కలిసి యుద్ధానికి బయలుదేరతారు. కట్ చేస్తే అప్పటికే కెనడా మొత్తాన్ని నాశనం చేసిన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎక్కడో చాలా దూరంలో ఉన్న మన జిన్వుని గ్రహించి, నేను ఇక్కడే ఉన్నా, ఇప్పటికే మీ మనుషుల్లో కోట్ల కొద్దీ మందిని చంపాను, ఇంకెంతసేపు నువ్వు అలానే దాక్కొనుంటావు, కంగారు పడకు, నేను నిన్ను త్వరలోనే కలుస్తా. అలా ఎంతమంది మనుషుల్ని తను చంపుతున్నా తను ఫైట్ చేద్దామనుకుంటున్న షాడో మోనార్క్ జిన్వు తన దగ్గరికి రాకపోవడంతో అసలు వాడేం ప్లాన్ చేస్తున్నాడు, ఒకవేళ నిజంగా వాడి సైన్యంతో 10 కోట్లున్న నా సైన్యంతో గెలవలేడు కాబట్టి నాతో పోరాడలేక దాక్కుంటున్నాడా అనుకుంటుండగా సడన్గా ఎన్నో మిసైల్స్తో కెనడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ పై అటాక్ చేస్తే చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దానితో వాళ్ళు ఇంకా మోనార్క్ పని అయిపోయినట్టే అనుకుంటారు. కానీ సడన్గా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు చూసింది డ్రాగన్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఒక పెద్ద డ్రాగన్లా మారడాన్ని. ఇకంతే గ్యాప్ ఏమివ్వకుండా తన నోటి నుంచి నిప్పులు కక్కుతూ ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరినీ బ్లాస్ట్ చేసేస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో జిన్వు సైన్యమున్న కోటలో తన సింహాసనం మీద కూర్చొని తన ప్లాన్ గురించి, తను చెయ్యాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్న మన జిన్వుని చూస్తాం. కానీ జిన్వు తీసుకున్న నిర్ణయం తన సైన్యంలో కమాండర్లకి కూడా నచ్చదు. మహారాజా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు ప్రభు, కానీ అలా చెయ్యడం చాలా ప్రమాదకరం. తను చెప్పిన దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. నాకేమైనా అవుతుందేమోనని మీరందరూ కంగారు పడుతుంది నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్నిసార్లు అదెంత ప్రమాదకరమైన మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి. నా ముందున్న షాడో మోనార్క్ యాష్బాన్కి నాలో నచ్చింది అదే. ఒకవేళ ఆయన నేనున్న పరిస్థితిలో ఉంటుంటే ఆయన ఏం చేసుంటారో, ఒకవేళ ఆయన మీ పరిస్థితిలో ఉంటుంటే ఆయన చెయ్యాల్సింది ఎలాగైనా చేసేవారు, ఎవరాపినా ఆగరు అనడంతో జిన్వు ఒక చిరు నవ్వు నవ్వి, అయితే నేను కూడా అదే చేస్తా అన్న మాటలు విన్న బెలియాన్కి ఒక్క క్షణం జిన్వులో యాష్బాన్ కనిపిస్తాడు. ఇక దానితో మొత్తానికి జిన్వు ప్లాన్కి ఒప్పుకున్న 3 కమాండర్లు జిన్వు ముందు మోకరిల్లి, ఆఖరి వరకు మేము మీ పక్కనే మీకు తోడుగా ఉంటాం ప్రభు. సరే అయితే ఇక పదండి, మొదలెడదాం. ప్రభు, ఒక్కసారి మీరు మీ కుటుంబంతో ఆఖరిసారిగా మాట్లాడితే. వద్దు, ఇలాంటి పరిస్థితిలో నేను వాళ్ళ మాటలు ఇప్పుడు విన్నానంటే దీన్ని ఇంకా కొనసాగించలేను అంటూ మన జిన్వు తన మొబైల్ని కూడా పగలగొట్టి ఇక తన ప్లాన్ని మొదలు పెట్టడానికి బయలుదేరతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్యారెక్టర్ వన్ పీస్ యానిమేకి చెందిన కోనిస్. సో కరెక్ట్ ఆన్సర్ కోనిస్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే కెనడాలో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్మీలో డ్రాగన్లు విధ్వంసం సృష్టిస్తూ ఎయిర్ ఫోర్స్లో ఒక జెట్ని అటాక్ చేసి దానిని ధ్వంసం చేస్తాయి. కానీ దాని నుంచి పారాషూట్ ద్వారా టైంకి తప్పించుకున్న వాడిని ల్యాండ్ అయిన వెంటనే అక్కడున్న ఎన్నో మాన్స్టర్లు చంపేస్తాయి. అలా ఆర్మీలో తన వాళ్ళందరూ చనిపోతున్నా
ఏం చెయ్యలేకపోతున్న ఒక సోల్డియర్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటుండగా సడన్గా తనని వెనక నుంచి ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ నుంచి తప్పించుకొని తనకి దొరికిన గన్తో అటాక్ చేసినా ఏ ప్రయోజనం ఉండదు. దానితో ఇక మాన్స్టర్లని ఓడించలేం, ఎదిరించడం కూడా వేస్ట్ అనుకుంటూ తన మీదకి దూసుకొస్తున్న మాన్స్టర్ని చూసి భయంతో కళ్ళు మూసుకుంటాడు. కానీ తన కళ్ళు తెరిచి చూస్తే ఆ మాన్స్టర్ 2 ముక్కలయ్యుంటుంది. అలా తనని కాపాడడానికి ఆ దేవుడే దిగొచ్చాడా అని ఆ సోల్డియర్ చూస్తే అక్కడ యుద్ధ భూమిలో ఎంటర్ అయింది మన హీరో సాంగ్ జిన్వూ. ఎంటర్ అయిన మన జిన్వూ మీదకి ఎన్నో మాన్స్టర్లు దూసుకురావడంతో సోల్డియర్ భయంతో హంటర్ సాంగ్ చూసుకోండి అంటుండగా మన జిన్వూ మాత్రం ఎంతో స్టైల్గా తన రూలర్స్ హ్యాండ్ని తన కామిష్ డ్యాగర్లకి యాడ్ చేసి ఫుల్ పవర్తో చేసిన ఒక్క అటాక్కే ఆ మాన్స్టర్లన్నీ ముక్కలు ముక్కలుగా తెగి పడతాయి. ఇదే ఈ యుద్ధంలో నా మొదటడుగు, దీనిని వేళ్లతోనే మొదలు పెడతా, ఎరైస్ అంటూ తను చంపిన ఆ మాన్స్టర్లన్నిటినీ తన షాడో ఆర్మీగా మార్చుకుంటాడు. ఇదే టైంలో జిన్వూ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడని గ్రహించిన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ షాడో మోనార్క్ తూర్పు వైపు ప్రత్యక్షమయ్యాడు. అయితే మన పూర్తి సైన్యంతో వాడిపై దాడి చేద్దామా? కానీ తన షాడో నుంచి నేను తన షాడో ఆర్మీని ఫీల్ అవ్వలేకపోతున్నా. తన సైన్యం లేకుండానే మనతో యుద్ధానికి వచ్చాడా? తన సైన్యం లేకుండానే నా సైన్యం మొత్తాన్ని ఒక్కడే ఎదుర్కోవడానికి వచ్చాడా? చూస్తుంటే నాతో డైరెక్ట్గా ముఖాముఖి తలపడ్డం కంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. షాడో మోనార్క్, అసలు నీ ప్లాన్ ఏంటి? ఇదే టైంలో న్యూస్ ద్వారా జరుగుతున్న విధ్వంసం గురించి తెలుసుకున్న మన జిన్చుల్ జిన్వూ ప్లాన్ ఎలాగైనా నెరవేరాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాడు. తిరిగి యుద్ధ భూమిలో అప్పుడే వేళ్ల కొద్దీ మాన్స్టర్లని తన సైన్యంలో చేర్చుకున్న మన జిన్వూ షాడో ఆర్మీని చూస్తాం. అలానే ఎన్నో మాన్స్టర్లని నరుకుతూ ఫుల్ స్పీడ్లో దూసుకెళ్తున్న మన హీరో జిన్వూని చూస్తాం. అలా దూసుకెళ్తున్న మన జిన్వూని ఒక పెద్ద జైంట్ అటాక్ చేసి ఆపితే అయినా మన జిన్వూ ఆగకుండా ఆ అటాక్ని తప్పించుకొని దూసుకెళ్తూ ఒక్క అటాకే ఆ జైంట్ కాలుని నరికితే తన వెనకొస్తున్న షాడో ఆర్మీ ఆ జైంట్ని పూర్తిగా చంపి అంతం చేయడంతో ఒక మాస్ లుక్లో తన సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్న మన హీరో జిన్వూని చూస్తాం. కానీ ఒక్కసారిగా మన జిన్వూ పైకి చూస్తే ఆకాశమంతా డ్రాగన్లతో నిండిపోతుంది. మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ సైన్యం అప్పుడే నా దాకా చేరుకుందా? కానీ నేను వాళ్ళల్లో డ్రాగన్ మోనార్క్ని ఫీల్ అవ్వలేకపోతున్నా. అయితే వాడు ఇంకా రాలేదా? మరేం పర్లేదు, ఇంకా చాలా టైం ఉంది. వాడు రాకపోతే వచ్చేలా నేను చేస్తా, ఎరైస్ అంటూ తను చంపిన జైంట్ని కూడా తన షాడోగా మార్చడంతో అదా డ్రాగన్లని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ వాటిలో ఉన్న ఒక డ్రాగన్ ఫుల్ పవర్తో అటాక్ చేసి ఆ షాడోని అంతం చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే డ్రాగన్ మోనార్క్ యొక్క సైన్యాన్ని కేవలం నీ షాడోలతో ఆపడానికి ప్రయత్నిస్తావు? డ్రాగన్ మోనార్క్ సేవకుడినైనా నేను చాలురా నిన్ను అంతం చేయడానికి అంటుండగా మన జిన్వూ కైసల్తో వాడి వెనక్కి దూసుకెళ్ళి చావబోయే నువ్వు చాలా ఎక్కువే మాట్లాడుతున్నావు అంటూ మన జిన్వూ ఫుల్ స్పీడ్లో అటాక్ చేసి ఆ డ్రాగన్ తలని నరుకుతాడు. సమయం గడిచే కొద్దీ షాడో మోనార్క్ శక్తి పెరుగుతూ వస్తుంది. వాణ్ణి వెంటనే అంతం చెయ్యండి. మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, నువ్విక్కడే ఉండి
షాడో ఆర్మీపై దొంగదాడి చేయడానికి సిద్ధమవ్వు. ఈ ఛాన్స్ని మనం మిస్ అవ్వకూడదు. కట్ చేస్తే ఎక్కడో అమెరికా బార్డర్లో వాళ్ళ దేశంలోకి చొరబడుతున్న మాన్స్టర్లని ఆ దేశ సైనికులు ఎంతలా ఆపడానికి ప్రయత్నించినా అది పని చెయ్యదు. దానితో ఆ మాన్స్టర్లు ఆల్మోస్ట్ వాళ్ళని అటాక్ చేసే టైంకి ఒక మంచి పంచిచ్చి వాటిని ఎగరేసి మా సెంట్రీ ఇచ్చిన థామస్ ఆండ్రేని చూస్తాం. ఇలాంటి మాన్స్టర్లని నేను డంజన్లలో ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. వాళ్ళ దగ్గర ఒక పెద్ద సైన్యం ఉండొచ్చు, కానీ వాళ్ళ బలం ఇదే అయితే నా శక్తి ముందు అది ఏమాత్రం సరిపోదు. కానీ నేనొక బలమైన ఎనర్జీని ఫీల్ అవుతున్నా. అప్పుడు నేను చూసిన మనిషివి నువ్వే. రూలర్ల శక్తిని పొంది బీస్ట్ మోనార్క్ చనిపోయే ముందు పోరాడిన మనిషివి నేనే. మానవ రూపానికి మారగల మాన్స్టర్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని. నన్ను చూస్తుంటేనే తెలుస్తుంది కదా, నేను తలుచుకుంటే ఒక్క క్షణంలోనే నీ తల నరికేయగలనని. అయినా కూడా నాతో తలపడాలనుకుంటున్నావా? అవునా, నాకేమలా అనిపించట్లేదే. అలాంటి మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది అంటూ థామస్ తన షాడోలో ఉన్న జిన్వు పూర్తి షాడో ఆర్మీని రప్పిస్తాడు. షాడో ఆర్మీ ఎక్కడెలా ఉంది అంటే, మీరిప్పటి వరకు ఈ మనిషి షాడో లోపల దాక్కున్నారా? మేము వీళ్ళపై దొంగదాడి చేద్దామనుకుంటే వీళ్ళు మాపై చేశారా? వెంటనే దీనిని ఆంటరేస్కి తెలియచేయాలి. ఏంటి? ఎందుకని నేను తనని కాంటాక్ట్ చేయలేకపోతున్నా అంటూ దూరంలో ఉన్న టస్క్ని చూడడంతో టస్క్ తన మ్యాజిక్తో తను మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్తో మాట్లాడకుండా ఆపుతున్నట్టు తెలుసుకుంటాడు. నాకు తెలిసిన షాడో ఆర్మీ లేక షాడో మోనార్క్ కూడా ఇలా ఎప్పుడూ యుద్ధం చెయ్యలేదు. చావు కోసం కూడా సిద్ధపడే షాడో ఆర్మీ ఎప్పటికీ ఇలా అస్సలు ఫైట్ చెయ్యరు. ఇది మీ మనుషులు పోరాడే విధానం. వాడికి మోనార్క్ అయ్యే అర్హత ఏమాత్రం లేదు. రేయ్, ఇప్పుడు నువ్వన్న ఆ మాటని వెనక్కి తీసుకో. మా ప్రభువు గురించి తప్పుగా మాట్లాడితే ఆ తప్పుకి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనడంతో కోపంతో రగిలిపోతూ ట్రాన్స్ఫార్మ్ అయిన మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ ముందు అసలు ఏ బెదురు లేకుండా ముఖాముఖి తలపడ్డానికి రెడీ అయిన మన బేరుని చూస్తాం. కట్ చేస్తే ఇదే టైంలో మన హీరో జిన్వు దగ్గరికి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేరుకోవడంతో మొత్తానికి షాడో మోనార్క్ అయిన మన జిన్వు ఇంకా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ అయిన యాంటెరస్ ఒకరినొకరు కలుసుకుంటారు. నేను మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని కాంటాక్ట్ చేయలేకపోతున్నా. ఒకవేళ వాడు నాకు ద్రోహం చేశాడా, లేకపోతే ఒకవేళ అది వీడి ప్లాన్లో భాగమా? వీడిని నేను తప్పకుండా చంపాల్సిందే అంటూ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతూ మన జిన్వుని అటాక్ చేసి ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. కానీ ఆ అటాక్ నుంచి మెరుపు వేగంతో తన కైసల్ని వాడి తప్పించుకున్న మన జిన్వు ఎరైస్ అంటూ అప్పటి వరకు తను సేకరించిన షాడోలు అన్నిటినీ ఉపయోగించి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్పై అటాక్ చేస్తాడు. వాళ్ళ ఫైట్ వల్ల రిలీజ్ అవుతున్న మ్యాజికల్ ఎనర్జీతో ఎక్కడో దూరంగా జైంట్లతో పోరాడుతున్న చైనాకి చెందిన నేషనల్ లెవెల్ హంటర్ లియూ జీగాంగే ఆశ్చర్యపోతాడు. తిరిగి ఫైట్లో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన చేతిని మోడిఫై చేసుకొని తను చేసిన ఒక్క అటాక్తోనే తన మీదకొచ్చిన షాడోలు అన్నిటినీ అంతం చేస్తాడు. ఈ బలహీనమైన షాడోలతో నన్ను అటాక్ చేయడం తప్ప నువ్వింకేం చెయ్యలేవా? నీ అసలైన సైన్యాన్ని మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీతో పోరాడడానికి పంపి నన్ను నువ్వు సేకరించిన ఈ చిన్న సైన్యంతో అడ్డుకుందామనుకుంటున్నావా అంటూ
దూరంలో ఒక పోర్టల్ ఫామ్ అవ్వడం గ్రహించడంతో వాడిక్కడ నుంచి పారిపోవాలనుకుంటున్నాడా? ఎక్కడికి వెళ్ళినా నా నుంచి అస్సలు తప్పించుకోలేవురా అనుకుంటూ జిన్వు వెళ్ళిన పోర్టల్లోకి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ కూడా దూసుకెళ్తాడు. కానీ ఆ పోర్టల్లో నుంచి బయటకు వచ్చిన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చూసింది తన కళ్ళెదురుగా ఉన్న షాడో మోనార్క్ జిన్వు యొక్క పూర్తి షాడో ఆర్మీని. అంతేకాకుండా తన కళ్ళెదురుగా అంతమైపోతున్న మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని కూడా చూస్తాడు. అయితే వాడు మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ యొక్క సైన్యాన్ని కూడా పూర్తిగా తన సైన్యంలో చేర్చుకున్నాడా? మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని ఓడించి ఆ సైన్యంతో నన్ను ఓడిద్దామనుకున్నాడా? మంచి ప్లానే వేశావు, కానీ నువ్వు ఒక తప్పు చేసావురా షాడో మోనార్క్. నిన్ను వేటాడుతూ నీ వెనక నేను ఒక్కడే వచ్చా అనుకుంటున్నావు, కానీ నువ్వు పొరబడ్డావు. ఇప్పుడు ఏర్పడిన గేట్లు మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ యోగుమంటి చేసినవి. వీటిని వాడుకొని నా సైన్యం నుంచి ఎంతమందిని కావాలన్నా ఇక్కడికి రప్పించగలను. చూస్తుంటే నీ ప్లాన్ని నేను పూర్తిగా నాశనం చేసినట్టున్నా కదా. నువ్వు చేసిన ఈ తప్పుకి మూల్యం నీ చావుతో చెల్లిస్తావు. ఇక నీ కథ ముగిసిందిరా అనడంతో మన జిన్వు ఒక చిరు నవ్వు నవ్వి తన సమన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తాడు. ఏంటి, ఇప్పుడు నీ సమన్లని ఎందుకని క్యాన్సిల్ చేసావు? ఒకవేళ అప్పుడే నీ ఓటమిని ఒప్పుకున్నావా? ఇంత పెద్ద భారీ సైన్యాన్ని చూశాక, మనిద్దరి శక్తి మధ్యలో ఉన్న తేడాని గ్రహించాక ఓటమిని ఒప్పుకోవడం అంత పెద్ద వింతేం కాదు అంటుండగా మన జిన్వు అవేం పట్టించుకోకుండా తన కళ్ళు మూసుకొని ఏదో స్కిల్ని యాక్టివేట్ చేస్తే దెబ్బకి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షనే షాక్ అయిపోతాడు. కామేష్ రూన్ స్టోన్లో దాగున్న ఒక స్కిల్ మీ డ్రాగన్ల జాతి మొత్తానికి ఒక ప్రమాదకరమైన శత్రువు. తన పూర్తి శక్తితో చేసే ఒక గర్జన తన చుట్టూ ఉన్న అందరినీ భయంతో బిగుసుకుపోయేలా చేస్తుంది. వాళ్ళు మిత్రులా శత్రువులా అనేది కూడా చూడకుండా అంటూ మన హీరో జిన్వు కామేష్ రూన్ స్టోన్ ద్వారా డ్రాగన్ ఫైర్ అనే స్కిల్ని యాక్టివేట్ చేసి భయంకరంగా గర్జించడంతో ఆ గర్జనకి ఆకాశంలో యోగుమంట్ సమన్ చేసిన వేల కొద్దీ డ్రాగన్లే కాదు, మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ యోగుమంట్ కూడా భయంతో బిగుసుకుపోతాడు. ఆ గర్జనకి డ్రాగన్లన్నీ కదలకుండా బిగుసుకుపోయాయంటే అర్థం చేసుకోగలను, కానీ యోగుమంట్ కూడా కదలలేకపోతున్నాడా? ఇక నువ్వు నాతోరా. అయితే వీడిప్పటి వరకు చేసిందంతా దీనికోసమేనా అనుకుంటుండగా మన జిన్వు మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని తన షాడో ఎక్స్చేంజ్ ద్వారా తన కొత్త కోటున్న ఐలాండ్కి టెలిపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఉంది నీ సైన్యం ఉన్న చోటు నుంచి భూమికి మరో పక్క. అయితే పూర్తి సైన్యంతో పోరాడితే నాతో గెలవలేవని నా సైన్యం నుంచి నన్ను వేరు చేయడానికి ప్లాన్ చేసావా? నన్ను ఒంటరిగా ఇక్కడికి తీసుకురావడానికి నువ్వు వేసిన ప్లాన్ నిజంగా అద్భుతం. అయితే అది నీ కోట? అవును, షాడో మోనార్క్కి సొంతమైన ఆ కోట అంత గొప్పగా ఏం లేదు. అయినా కానీ ఆ కోటని నీ సమాధిగా మారుస్తా అంటూ మన జిన్వు తన కామిష్ డాగర్లని రప్పిస్తే, అయితే ఈ యుద్ధం నేను నా సైన్యం నన్ను చేరుకునే వరకు ఓడిపోకుండా ఉంటానో లేదో చూడడానికా అంటూ తన పూర్తి శక్తిని వాడడానికి డిసైడ్ అయిన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన డ్రాగన్ రూపానికి మారడంతో దానిని ఎదుర్కోవడానికి తన షాడో ఆర్మీతో సిద్ధమైన మన హీరో జిన్వుని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం.
మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన జిన్వు ఇంకా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ మధ్య జరగబోయే యుద్ధంలో ఏం జరగబోతుందో, జిన్వు యుద్ధంలో గెలుస్తాడో లేదో, జిన్వు ప్లాన్ గురించి తెలుసుకున్న మిస్ సెల్నర్ ఎందుకు అంతలా భయపడిందో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న జుట్సు పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.